హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో అప్పటికప్పుడు కలుపుకునే ఉల్లి మాగాయ పచ్చడి చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఊరబెట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా రుచిగా ఉల్లి మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ ఉల్లి మాగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పచ్చడి కోసం ఎండుమిర్చిని తీసుకుని ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ కారం పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి. మీరు రెడీమేడ్ కారం వేయాలనుకుంటే ఆశీర్వాద్ కారం అయినా, త్రిబుల్ మ్యాంగో కారప్పొడి అయినా ఉంటుందండి. ఏదైనా వేసుకోవచ్చు. ఇలా హోమ్మేడ్ కారం వేయడం వల్ల ఘాటు తక్కువగా ఉండి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిగా ఉన్న చెరుకు రసాల మామిడికాయలను తీసుకోవాలి. ముగ్గుపోతే పండ్లు అయిపోతాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఈ మాగాయ పచ్చడి పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకుని పైన ఉండే తొక్కను పీల్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేస్తాము కాబట్టి ఉల్లి మాగాయ పచ్చడి అంటాము. మామిడికాయలు అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఎండలో ఒక 3 గంటల పాటు ఎండబెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే 2 గంటలైనా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఎండిన తర్వాత చూపిస్తున్నాను. మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా ముద్ద చుట్టామంటే ఈ విధంగా ముద్దగా అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా ఎండినట్టు. మాయిశ్చర్ పోయి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మెంతులను తీసుకోవాలి. 1/2 కిలో మెంతుల్ని తీసుకుని ఒక 4 గంటలు ఎండలో పెట్టి చల్లారిన తర్వాత ఒక బాండీలో వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ 1/2 కిలో ఉప్పును కూడా తీసుకుని 4 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని మెంతులను వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. పొడి చేసిన తరువాత జల్లెట్లో వేసుకుని బరక అనేది ఏమీ లేకుండా మెత్తని పొడిగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. మెంతి పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఉప్పు కూడా వేసేసుకుని మెత్తని పొడిగా చేసుకుని రెడీగా పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. పలుకు ఏమైనా ఉంటే పచ్చడిలో ఆయిల్ వేస్తాం కాబట్టి కరగదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1/2 కిలో వేరుశనగ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తరువాత ఒక 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని ఆయిల్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద కలుపుకోవడానికి వీలుగా స్టీల్ గిన్నె తీసుకుని ఎండపెట్టుకున్న మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. 1/2 కిలో గ్లాస్తో 4 గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దీనికి సరిపడగా కారం 2 1/2 కిలో గ్లాసుల కారప్పొడి వేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ వేసాము, 2వ గ్లాస్ కారప్పొడి వేసాము. నెక్స్ట్ మెంతిపొడి వేసుకోవాలి. 1/2 కిలో గ్లాస్తో 2 గ్లాసుల మెంతిపొడి వేస్తున్నాము. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలను కరెక్ట్గా చూసుకోండి. 1/2 కిలో గ్లాస్తో మనం మిక్సీ పట్టిన సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మరలా 3వ రోజు తిరగతిప్పుతాం కదండి, అప్పుడు మరలా చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తరువాత ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకుందాం. ఒకసారి ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టించిన తరువాత చల్లారి పెట్టుకున్న వెల్లుల్లి ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పచ్చడికి 2 కిలోల వరకు ఆయిల్ పడుతుంది. పల్లి ఆయిల్ వేయడం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. నువ్వుల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మేమైతే పల్లి ఆయిల్ వాడతాము. చూడండి, ఆయిల్ మొత్తం వేసిన తరువాత పచ్చడి ఈ విధంగా ఉంటుంది. పైనుంచి మరలా ఆయిల్ వేసేసుకుని కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోతుంది. జాడీలో అయినా గ్లాస్ జార్లో అయినా వేసుకుని
నిల్వ చేసుకున్నామంటే తడి అది తగలకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మేమైతే ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసేసుకున్నాము. ఈ ఉల్లిమాగాయ పచ్చడి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా పెట్టాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూసి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చడి పెట్టుకుని రుచి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.